అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. టుడే వీ ఆర్ ఇన్ అవర్ డే 3 అండ్ ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది ఫస్ట్ టాపిక్ ఈజ్ మ్యాక్రోస్ అండ్ సెకండ్ టాపిక్ ఈజ్ కమెంట్స్. రెండు కూడా ఈజీయే. బిఫోర్ దట్ అసైన్మెంట్ క్వశ్చన్ ఆఫ్ ది ప్రీవియస్ డే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ కీవర్డ్ ఫర్ ఇంక్లూడింగ్ అ హెడర్ ఫైల్ ఇన్ C++? ఆబ్వియస్లీ we use hash include కాబట్టి include is the answer. ఇక్కడ which of the following is the correct keyword అని ఉంది. సో బేసిక్గా ప్రోగ్రామింగ్లో కీవర్డ్ అంటే ఏంటి? వెరీ సింపుల్ గైస్. సో బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేస్తున్నప్పుడే కొన్ని వర్డ్స్కి లాంగ్వేజ్ లోపలే మీనింగ్ని అసైన్ చేశారు. ఓకే, అటువంటి వర్డ్స్ని మనం కీవర్డ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ కదా. ఎస్. సో ఇక్కడ ఐఓ స్ట్రీమ్ అంటే ఫైల్ పేరు. ఓకే, బట్ ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్లో ఇంక్లూడ్ అనే పదానికి మీనింగ్ని మీరు ప్రోగ్రాంలో ఎక్కడైనా చెప్పారా? ద ఆన్సర్ ఈజ్ నో కదా. ఇంక్లూడ్ అనే పదానికి మీనింగ్ ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే డిఫైన్ చేసి ఉంది. దాని మీనింగ్ మనం చెప్పలేదు. కాబట్టి ఇటువంటి పదాలని కీవర్డ్స్ అంటారు. ఓకే, గ్రేట్. నౌ కమింగ్ టు ద టాపిక్ నెంబర్ 1, మ్యాక్రోస్. బట్ బిఫోర్ దాట్, ఈ మధ్యకాలంలోనే చాలాసార్లు మీకు నెక్స్ట్ లెవెల్ యాప్ గురించి అండ్ నెక్స్ట్ లెవెల్ యాప్లోని సీజన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మీకు తెలియకపోతే నెక్స్ట్ లెవెల్ అనేది ఒక గేమిఫైడ్ కోడింగ్ ప్లాట్ఫామ్ అనమాట బై అన్అకాడమీ. సో అన్అకాడమీ వాళ్ళ ఈ యొక్క ప్లాట్ఫామ్లో బేసిక్గా కాన్సెప్ట్ సింపుల్ అండి. మీరు వెళ్తారు, మీలాగే ఉన్న చాలామంది కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్తో మీరు కంపీట్ చేస్తారు. ఇట్ విల్ బి ఫన్ అండ్ ఎక్సైటింగ్ టు ప్లే గేమ్స్. సో గేమ్స్ 2 కేటగిరీస్లో ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. వాటిలో మీరు కంపీట్ చేసి దాంట్లో వచ్చిన రేటింగ్ బట్టి మీరు ఆ స్కిల్లో మీ ప్రొఫిషియన్సీని ప్రూవ్ చేసుకుంటారు అండ్ మీకు ఒక ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. దాంట్లో మీకు వచ్చిన రేటింగ్ బట్టి మీరు నెక్స్ట్ లెవెల్ ప్లాట్ఫామ్లో ఉన్న కంపెనీస్కి అప్లై చేయొచ్చు అండ్ వాళ్ళు కూడా మీ యొక్క రేటింగ్ బట్టి కన్సిడర్ చేస్తారు. ఓకే, సో దీంట్లో అగైన్ సీజన్స్ అంటే ఏంటంటే చాలా సింపుల్. ప్రతి మంత్ కూడా ఈ యాప్లో సీజన్స్ అనే కాంటెస్ట్ రన్ అవుతుంది. ఇట్స్ అ మంత్ లాంగ్ కాంటెస్ట్. దీంట్లో ఆ మంత్లో మీరు ఆడిన గేమ్స్ అన్నిటి బట్టి దాని యొక్క రేటింగ్ బట్టి ఒక లీడర్ బోర్డ్ ఉంటుంది. ఆ లీడర్ బోర్డ్లో మీరు ఒకవేళ టాప్ 3లో ఉంటే అమేజింగ్ గిఫ్ట్స్ లైక్ మ్యాక్బుక్, ఐప్యాడ్, కిండిల్ని కూడా గెలుచుకోవచ్చు. దాంతోపాటు ఆల్రెడీ చాలా కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఫస్ట్ క్రై, క్యాషిఫై ఇటువంటి ఎన్నో కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో రేటింగ్ బాగుంటే వాటికి అప్లై చేసి జాబ్ ఆపర్చునిటీస్ కూడా పొందొచ్చు. ఆల్రెడీ జనవరి సీజన్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ వాన్ ది కాంపిటీషన్. టాప్ 3లో ఉన్నారు. అమేజింగ్ కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీస్ కోసం అప్లై కూడా చేయగలిగారు. ఎంత సిటీసీ పొందారో అదంతా కూడా విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ వీడియోస్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీకు వెయిటింగ్ లిస్ట్ చూపిస్తే మీరు ఒక 5 మందికి రెఫర్ చేస్తే ఆ వెయిటింగ్ లిస్ట్ కూడా కన్ఫర్మ్ అవుతుంది అండ్ యూ కెన్ స్టార్ట్ ప్లేయింగ్ ద గేమ్స్. సో టాపిక్లోకి వచ్చేస్తే మ్యాక్రోస్ అంటే ఏంటి? మ్యాక్రోస్ చాలా 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 సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసిన బేసిక్ C++ స్ట్రక్చర్ ముందు రాస్తాను. సో లెట్ మీ క్రియేట్ అ ఫైల్. హ్యాష్ ఇంక్లూడ్ IO స్ట్రీమ్ అండ్ ఆ తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ std int main అండ్ వీ హ్యావ్ రిటర్న్ 0 కదా. ఇక్కడ దాకా అంతా గ్రేట్, తెలిసిందే. ఓకే, వాట్ ఈజ్ మ్యాక్రోస్? మ్యాక్రోస్ చాలా చాలా సింపుల్ అండి. మీరు ఏదైనా ఒక కాన్స్టెంట్ వాల్యూని బేసిక్గా ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కువ సార్లు యూజ్ చేద్దాం అనుకుంటే, ప్రోగ్రామ్ మొత్తంలో ప్రతి చోట యాక్సెస్ చేయాలనుకుంటే మనం వాడే ఒక కన్స్ట్రక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ మ్యాక్రో. సో బేసిక్గా ఏం చేస్తామంటే మ్యాక్రో అంటే సింపుల్గా ఇక్కడ హ్యాష్ డిఫైన్. ఓకే, లెట్స్ సే మీరు యూ వాంట్ టు డిఫైన్ ద వాల్యూ ఆఫ్ పై యాజ్ 3.14. ఓకే, 3. ఫర్ ఎగ్జాంపుల్ 14గా మీరు పై యొక్క వాల్యూని పెడదాం అనుకుంటున్నారు అండ్ ఈ పైని
ప్రోగ్రామ్ మొత్తంలో యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో సింపుల్గా మీరు హ్యాష్ డిఫైన్ పై 3.14 అంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు జస్ట్ సిఅవుట్ ఆబ్వియస్లీ నేను చూసిందే అని చెప్పి మీరు ఫర్ ఎగ్జాంపుల్ పై అని పెడితే ఆటోమేటిక్గా పై వాల్యూ ప్రింట్ అయిపోతుంది. లెట్ us see. Let me save this. macros.cpp. Let me execute this, compile and run. చూసారా 3.14 ప్రింట్ అయ్యింది. సో బేసిక్గా ఇక్కడ ఏం జరిగిందంటే మీరు ఇక్కడ పై బేసిక్గా సి దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ వేరియబుల్స్ ఇన్సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఆ వేరియబుల్స్ అంటే ఏంటి, ఆబ్వియస్లీ డే 4 అంటే రేపు చూద్దాం. బట్ సింపుల్గా చెప్పాలంటే మెమరీలోని ఒక లొకేషన్లో మనం ఏం చేస్తామంటే వాల్యూని సేవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పై అనే వేరియబుల్ క్రియేట్ చేస్తే ఓకే ఏమవుతుందంటే ఇక్కడ ఈ పై అనే వేరియబుల్ యొక్క వాల్యూ ఒక మెమరీ లొకేషన్లో బేసిక్గా స్టోర్ అవుతుంది అండ్ దాన్ని మనం పై అనే పేరుతో యాక్సెస్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ హౌ వేరియబుల్స్ వర్క్. బట్ మ్యాక్రోస్ అలా పనిచేయవు. సో మ్యాక్రోస్ ఎలా పనిచేస్తాయంటే ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఈ పై అనే మ్యాక్రో ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఇక్కడ వాడుతున్నారు. సో బేసిక్గా ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క కంపైలేషన్ జరగకముందే అంటే దీన్ని మీరు సేవ్ చేశాక ఆబ్వియస్లీ ఇఫ్ యూ రిమెంబర్ డే 1లో మీకు చెప్పాను కదా, రన్ అవ్వాలంటే ప్రోగ్రామ్ బేసిక్గా 0s and 1sలో కన్వర్ట్ అవ్వాలి కదా, అప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఆ స్టేజ్ని మనం ఏమంటాం, కంపైలేషన్ అంటాం కదా. ప్రోగ్రామ్ కంపైల్ అయ్యి ఆ తర్వాత 0s and 1sలోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఈ వేరియబుల్స్ కానివ్వండి ఇవన్నీ కంపైలేషన్ స్టేజ్ లోపలనే బేసిక్గా దాని వాల్యూ ఏంటి అని చెప్పి డిసైడ్ అవుతుంది అండ్ దాన్ని బట్టే రన్ అవుతుంది. బట్ ఈ విధంగా మ్యాక్రోస్ కంపైలేషన్ స్టేజ్ కంటే ముందే ఈవెన్ బిఫోర్ కంపైలేషన్ బేసిక్గా ఆటోమేటిక్గా ఈ యొక్క మ్యాక్రో ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ దాని వాల్యూతో రీప్లేస్ అయిపోతుంది. అంటే ఏంటి, సో ఈ యొక్క ప్రోగ్రామ్ కంపైల్ అవ్వకముందు పై ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పై పోయి ఆటోమేటిక్గా 3.14 వచ్చేస్తుంది. అర్థమైందా? సో మ్యాక్రోస్ ఎప్పుడైతే బేసిక్గా దానికి యూసేజ్ ఎక్కువగా ఉంది, కాన్స్టెంట్ వాల్యూ అండ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ వాడుతున్నాం అనుకుంటే అప్పుడు యూజ్ చేస్తాం. అండ్ ఇది బేసిక్గా ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అవ్వదు, ఇట్స్ ఆబ్జెక్ట్ ఫైల్ అండ్ కంపైలేషన్కి ముందే డైరెక్ట్గా దాని వాల్యూ ఆ పేరుతో రీప్లేస్ అయిపోతుంది. గాట్ ఇట్? దట్ ఈస్ వాట్ ఈస్ మైక్రో, నాట్ మైక్రో, మ్యాక్రో. ఓకే, మీరు ఎన్ని కావాలంటే అన్ని మ్యాక్రోస్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ డిఫైన్, లెట్స్ సే ఐ వాంట్ టు సే age is 22. So if I want to print age, again it will print the same way. Let me save this, execute, compile and run. చూసారా ఆ విధంగా అనమాట. గాట్ ఇట్? సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ కమెంట్స్. కమెంట్స్ అంటే ఏంటంటే బేసిక్గా ప్రోగ్రాంలో ఏదైనా పార్ట్ ఆఫ్ ది కోడ్ని మీరు రన్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఏం చేస్తారు, మీరు సింపుల్గా ఏం చేయొచ్చు, కమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిఅవుట్ ఏజ్ ఉంది అండ్ సిఅవుట్ పై ఉంది. సో ఏం జరుగుతుంది, బేసిక్గా రెండు ప్రింట్ అవుతాయి. సో 22, 3.14 మనం ఏం గ్యాప్ ఇవ్వలేదు కాబట్టి గ్యాప్ లేకుండా ప్రింట్ అయిపోతాయి. సో మనకి 2 to 3.14 ప్రింట్ అవుతుంది. ఇట్స్ రన్నింగ్. సో 2 to 3.14 ప్రింట్ అయింది బికాస్ మనం గ్యాప్ ఇవ్వలేదు కాబట్టి గ్యాప్ లేకుండా ప్రింట్ అయిపోయాయి. గ్రేట్. లెట్స్ సే నేను ఈ లైన్ని కోడ్లో ఉంచేద్దాం అనుకుంటున్నాను, బట్ నేను దీన్ని రన్ అవ్వకూడదు అనుకుంటున్నాను. సో మీరు ఏం చేయొచ్చు అంటే కమెంట్ చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు, బేసిక్గా ఈ లైన్కి స్టార్టింగ్లో 2 స్లాష్లు పెట్టాలి, అంతే. ఈ లైన్ కమెంట్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే మీకు కేవలం ఏజ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇఫ్ యూ సీ కేవలం ఏజ్ మాత్రమే ప్రింట్ అయింది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు కైండ్ ఆఫ్ ఇగ్నోర్ దిస్ లైన్ ఆల్సో, దీన్ని కూడా కమెంట్ చేయొచ్చు.
లెట్ మీ సేవ్ దిస్ అండ్ రన్ చేద్దాం. చూసారా, ఏమీ ప్రింట్ అవ్వలేదు బికాస్ 2 లైన్స్ని కూడా కమెంట్ చేసేసాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం, ఈ లైన్ని లైన్ నెంబర్ 8ని లైన్ నెంబర్ 9ని రెండింటిని కమెంట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ విధంగా మోర్ దెన్ 1 లైన్స్ని కమెంట్ చేద్దాం అనుకుంటే ఈ విధంగా 2 సార్లు కమెంట్ చేయక్కర్లేదు. దాని బదులు మీరు ఏం చేయొచ్చు అంటే, లెట్ మీ షో దట్ టు యూ. సింపుల్గా ఓకే /* అని చెప్పి పెట్టి ఓకే మళ్ళీ */ అని పెడితే సో బేసిక్గా ఈ లైన్స్ కమెంట్ అయిపోయినట్టు. సో మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే కమెంట్ చేయాలో దాన్ని స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో /* అండ్ */ పెడితే ఆటోమేటిక్గా అదంతా కమెంట్ అయిపోతుంది. అంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ కెప్ట్ లైక్ దిస్ /* అండ్ ఇక్కడ */ ఉంది. దీని మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి. సో ఈ 5 లైన్స్ కూడా కమెంట్ అయిపోతాయి. ఓకే, ఇఫ్ యూ యూజ్ 2 స్లాషెస్ కేవలం ఆ సింగిల్ లైన్ మాత్రమే కమెంట్ అవుతుంది. అందుకనే దీన్ని సింగిల్ లైన్ కమెంట్ అంటారు. అండ్ దీన్నేమో మల్టీ లైన్ కమెంట్ అంటారు. ఓకే, కమెంట్ కేవలం ప్రోగ్రామింగ్ లైన్స్ని మాత్రమే కైండ్ ఆఫ్ తీయడానికి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఈ కోడ్ ఏం చేస్తుంది అని చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేను వీఆర్ ప్రింటింగ్ వాల్యూస్ ఆఫ్ పై అండ్ ఏంటది ఏజ్. ఓకే, ఈ విధంగా చెప్తాం అనుకుంటున్నాను. బేసిక్గా కోడ్ దేనికి రాసామని చెప్పి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తే వి విల్ గెట్ ఎర్రర్. ఎందుకు, బికాస్ ఇది ప్రోగ్రామింగ్ లైన్ కాదు కదా, దిస్ ఈజ్ నాట్ అ ప్రోగ్రామింగ్ లైన్. సో ప్రోగ్రామింగ్ లైన్ కానీ లైన్ని మీరు కోడ్లో రాస్తే యూ విల్ గెట్ ఎర్రర్. కాబట్టి దీన్ని కమెంట్ చేయొచ్చు. సో దట్ ఏమవుతుంది, ఎవరైనా వచ్చి చూస్తే, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ రాని వాళ్ళు వచ్చి చూస్తే ఆర్ కోడ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళకి ఈ కోడ్ ఏం చేస్తుంది అని తెలుసు. బికాస్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ దిస్ వీఆర్ ప్రింటింగ్ వాల్యూస్ ఆఫ్ పై అండ్ ఏజ్. అట్ ద సేమ్ టైం మన కంపైలర్ ఈ లైన్ నెంబర్ 8ని బేసిక్గా కోడ్గా పరిగణించదు. కాబట్టి వీ విల్ నాట్ గెట్ ఎర్రర్ ఆల్సో. లెట్ మీ సేవ్ దిస్ అండ్ ఇప్పుడు రన్ చేస్తాను. యాజ్ యూ సీ దెర్ ఈజ్ నో ఎర్రర్ అండ్ మనకి ఏజ్ 22 పై 3.14 ప్రింట్ అయిపోయాయి. గాట్ ఇట్. సో ఈ విధంగా మనం మ్యాక్రోస్ అండ్ కమెంట్స్ని యూస్ చేయొచ్చు. ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్. డెఫినెట్గా ఇవాల్టి వీడియో కింద అగైన్ కమెంట్స్ అండ్ డిస్క్రిప్షన్లో అసైన్మెంట్ లింక్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ లెవెల్ లింక్ ఉంటుంది. ప్లీజ్ టు చెక్ దెమ్ అవుట్. ఓకే, వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.